వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అండి మన టాపిక్ ఎరెక్షన్ ప్రాబ్లం, అంగస్తంభన సమస్య. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు, ఆ సమస్య గురించి చెప్పుకోలేరు. బట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను చెప్పుకుంటేనే కంపల్సరీ చక్కటి పరిష్కారం దొరుకుతుంది, వాళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా ఉంటుంది. సో అసలుగా ఎరెక్షన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. సార్ ద్వారానే అసలు ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, చాలా మందిలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంగస్తంభన సమస్య. సో వాళ్ళ లైఫ్ లీడ్ అంటే మ్యారేజ్ అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ దాంపత్య జీవితం బాగుండాలంటే కంపల్సరీ ఆ ప్రాబ్లం అయితే ఉండవద్దు. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంది, ఈ ప్రాబ్లంకి ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి చక్కటి రెమెడీ చెప్పబోతున్నారు? సో ఇక్కడ రెండండి, ఒకటి ఫిజికల్ గా వాళ్ళకి అంటే మజిల్ స్ట్రెంత్ కోల్పోయో, లేకపోతే నర్వ్స్ స్ట్రెంత్ కోల్పోయో, లేకపోతే బీపీ షుగర్స్ అలాంటివి ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ దీని మీద వచ్చే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కొన్ని అయితే, కొన్ని ఏంటంటే సైకలాజికల్ గా అనమాట. అంటే లైక్ ఆ పార్ట్నర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఏదైనా ఒకవేళ కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏదైనా వచ్చి వాళ్ళకి సైకలాజికల్ గా ఏదైనా స్ట్రెస్ లో ఉన్నారు అనుకోండి, ఈవెన్ ఇఫ్ లైక్ వాళ్ళ బేబీస్ కి ప్లాన్ చేయాలనుకున్నా లైక్ అది వర్కౌట్ కాని పద్ధతి. సో ఇక్కడ లైక్ అంటే యాజ్ అ డాక్టర్ ఆర్ పేషెంట్ కౌన్సిలర్గా మా దగ్గరికి వచ్చినప్పుడు రెండు కౌన్సిలింగ్ చేస్తాము, ప్లస్ ఇఫ్ దానికి అది నిజంగా అది ఒకవేళ ఫిజికల్ గానే వచ్చిన ఇష్యూ ఏదంటే ఆబ్వియస్లీ దానికి మన న్యాచురల్ వేయో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదో పెట్టిస్తాము. సో మంచిగా ఎఫెక్టివ్ గా ఉండే మెడిసిన్ ఎలాగో పెట్టి ఇవ్వగలుగుతాం. అయితే ఈవెన్ అంటే వాళ్ళకి ధైర్యం చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా మంది అందరితో డిస్కస్ చేసుకోలేరు. సో ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కొంతమంది సంకోచిస్తుంటారు, చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా, వెళ్ళొచ్చా, ఏమవుతుంది, జడ్జ్ చేస్తారా, సో ఇలా అని. సో ఈవెన్ అంటే లైక్ ఈవెన్ కొంతమంది ఏంటంటే బైసెక్షువల్ కూడా ఉంటారు, లైక్ ఐ మీన్ ఆపోజిట్ జెండర్ ఫిమేల్ కి అట్రాక్ట్ అవుతూ కొంతమంది మేల్ కి అట్రాక్ట్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా కొన్నిసార్లు ఏంటంటే మూడ్ చేంజెస్, అంటే వాళ్ళకి లో లిబిడో అంటాం, అంటే ఆపోజిట్ జెండర్ మీద కొంచెం సెక్షువల్ ఇంట్రెస్ట్ తగ్గి మెన్ టు మెన్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఓన్లీ వాళ్ళని చూసినప్పుడు మాత్రం ఎరెక్షన్స్ అనిపించడం. నార్మల్గా ప్రైవేట్గా వాళ్ళు ఏదైనా లైక్ ఐ మీన్ ఉండేటప్పుడు వాళ్ళకి ఎరెక్షన్స్ బాగున్నా, బట్ లైక్ అంటే ఈ సంభోగం జరిగేటప్పుడు ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయ్యేటప్పుడు కొంచెం కొంతమంది ఎరెక్షన్ ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో అంటే అలాంటప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 90% వాళ్ళ ఫిజికల్ దీంట్లో ఏం ప్రాబ్లం లేనట్టే, ఎందుకంటే లైక్ ఈవెన్ వాళ్ళు మాస్టర్బేట్ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు ఎరెక్షన్స్ బాగున్నాయి సార్ మాకు, బట్ లైక్ మేము పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఇది ఫేస్ చేసినంటే అందులో ప్రాబ్లం లేదు, అది సైకలాజికల్ ప్రాబ్లం. సో దాన్ని మనం కౌన్సిలర్తో కొంచెం కౌన్సిలింగ్ తీసుకొని మేబీ లైక్ కొన్ని సప్లిమెంట్స్ అది తీసుకుంటూ ఉంటే దానికి అది సెట్ అయిపోతుంది. ఇఫ్ నిజంగా ఒకవేళ ఎఫెక్ట్ ఉండింది మజిల్ స్ట్రెంత్ మీద, నర్వ్స్ వీక్ అయిన, లైక్ సమ్ బీపీ షుగర్ క్రానిక్ డిసీజెస్ ఉండడం వల్ల మనకు అలా ఇంబ్యాలెన్స్ అయిందనో, లేకపోతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ లో అయిపోయి మనకి ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఆబ్వియస్లీ అది కరెక్ట్ చేసుకోవడానికి మనకి ఎలాగో ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకొకటి అంటే మెయిన్ గా ఎక్కువ హస్తప్రయోగం, మాస్టర్బేషన్ అంటే చాలా మందికి తెలీదు, ఇది పెద్ద తప్పు కాదు కదా అని అనుకుంటారు, కానీ ఫ్యూచర్ లో వాళ్ళకి అంటే యూజువల్లీ టీనేజ్ లో అలా ఉండేటప్పుడు కానీ ఆబ్వియస్లీ లైక్ మేబీ 30+ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎక్కువ చేస్తే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పెనిస్ మీద పడుతుందండి. ఖచ్చితంగా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, కొంతమందికి ఏంటంటే డ్రీమ్స్ ఐ మీన్ స్లీప్ టైంలోనే లీక్ అయిపోతుంది, సో లీకీ ఎజాకులేషన్. సో ఇలాంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటుంటాయి అనమాట. సో ఇంకొకటి యూజువల్లీ మన ఆయుర్వేద దీంట్లో రాసింది అంటే ఈవెన్ ఇంటర్ కోర్స్ ఆ సంభోగానికి కూడా సీజన్ బట్టి ఉంటుంది అనమాట పీరియడ్. సమ్మర్ అయితే 15 days ఒకసారి మాత్రం అలౌడ్, సో వింటర్ అయితే లైక్ వీక్లీ ట్వైస్ అలౌడ్ అనమాట. సో ఇలా కూడా ఉన్నాయి. ఎందుకు చెప్పారు అని అంటే మన బాడీ మీద స్టడీ ఆల్రెడీ మన ఋషులు మునులు చేస్తున్నారు కాబట్టి అలా ఉంటుంది అనమాట. సో అవి మనం తెలుసుకొని పాటించామనుకోండి, ఈవెన్ పీక్ లెవెల్ ఆఫ్ టైమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఈవినింగ్ 6 to 10 అని, నైట్ 10 వరకు, మార్నింగ్ మళ్ళీ 6 to 10 అని. ఈ టైంలో మన బాడీలో ఈ వాత పిత్త కఫ దోషస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్డ్ గా ఉంటాయని చెప్పి ఆ టైమ్స్ కూడా మనకి లిటరేచర్ లో ఉందన్నమాట. సో ఆబ్వియస్లీ చాలా మందికి తెలియదు. సో ఇవి పాటిస్తే గనక ఓవరాల్ గా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళు పాల్గొనగలుగుతారు, బేబీస్ కి ప్లాన్ చేసుకోగలుగుతారు, ఆర్ లైక్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అయితే ఇప్పుడు ఎలాగో మనకి సమ్మర్ వచ్చింది, సో వాటర్ మెలన్స్ దొరుకుతున్నాయి. పుచ్చకాయ చాలా మంచి ఇది అనమాట. ఇదివరకు మాట్లాడుకున్నట్టే ఆల్మోస్ట్ లైక్ వైగ్రాలో యూజ్ అయ్యేది రెసిపీ ఉంది వాటర్ మెలన్ తోనే. ఆబ్వియస్లీ ఏం లేదు, వాటర్ మెలన్, స్పినాచ్, పాలకూర కానీ కొంచెం, లేదంటే మునగాకు యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఇలాచి, లవంగాలు, ఇవన్నీ కూడా మంచి
సెక్షువల్ హెల్త్కి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ కలిపి జ్యూస్, లేదంటే సెలరీ జ్యూస్, వాటర్ మిలాన్ ఇవి మిక్స్ చేసుకున్నా, కొంచెం లెమన్ జ్యూస్ చేసుకొని, సో ఇవి మిక్స్ చేసుకున్నా మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది అనమాట. ఈ ఎరెక్షన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డేనే మనం జ్యూస్ తాగేస్తే అయిపోతుందంటే అవ్వకపోవచ్చు, బట్ మన బాడీలో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. వేరేస్ మీరు లైక్ అంటే ఈ వైగ్రా కానీ లేకపోతే ఈ సెల్నాఫిల్కి వెళ్ళినప్పుడు అది హార్ట్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. చాలా అంటే చాలా డేంజర్ యాక్చువల్లీ. చాలా మందికి తెలియకుండా ఎక్కువ విరివిగా యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి జాగ్రత్త చెప్తున్నారు. నాకు చిన్న డౌట్ సార్, ఈ మధ్య కాలంలో మనం ఒక న్యూస్ విన్నాము, ఇప్పుడు వయాగ్రా ఇలాంటివి తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ నేనైతే విన్నా. సో దాని గురించి మనం ఏం మాట్లాడొచ్చు? సో యాక్చువల్గా అది చేసే పని ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం. సో అంటే ఏదైతే మనం కాఫీ టీ తీసుకోగానే ఒక్కసారి మనం బూజప్ అవుతామో, సో యూజువల్లీ అది చేసేది. కాకపోతే హార్ట్ని ఎక్కువ పంప్ చేసేలా చేస్తుంది. సో దట్ అంటే మనకి ఒకవేళ బాడీలో ఎక్కడైనా సర్క్యులేషన్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, క్లాట్స్ ఉన్నాయనుకోండి, ఈవెన్ పెన్నిస్కి సప్లై అయ్యే దీంట్లో క్లాట్స్ ఉన్నా, సో ఇదేంటంటే ఎక్కువ పంప్ చేసేటప్పుడు యూజువల్లీ నేరో అయిపోయిన వాటిని కూడా కొంచెం డైలేట్ చేసి పంప్ ఎక్కువ చేయడానికి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో దాని ద్వారా ఇది పనిచేస్తుంది. సో ఎంతవరకు లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ హార్ట్ మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. ఇంక మోర్ ఓవర్ అంటే వాళ్ళు పడే డిస్కంఫర్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ హవర్స్ దానికి ఎరెక్షన్ పొజిషన్ ఉండిపోవడం వల్ల చాలా పెయిన్ భరిస్తారు పాపం. యూజువల్లీ 5 hours 6 hours అలాగని. సో ఆ పెయిన్ చాలా వర్ణనాతీతం అనమాట. సో ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి హార్ట్ మీద, లేకపోతే ఆ పెయిన్ భరించడం ఇవన్నీ. సో నన్ను అడిగితే నా సజెషన్ వాటి జోలికి వద్దు. ఇఫ్ తప్పదు అనుకునేటప్పుడు ఓకే, వన్స్ ఆర్ ట్వైస్ అలా ఎప్పుడైనా రేర్గా, బట్ రెగ్యులర్గా వద్దు. అండ్ అదే నేను చెప్తున్నా, ఇప్పుడు రెసిపీ పాటించడం ద్వారా మనం న్యాచురల్ గా చేసుకోవచ్చు. న్యాచురల్ వేలో మనం తీసుకోవడం వల్లనే ఎక్కువ బెనిఫిట్లు మనం పొందగలుగుతాం, అంటే మన హెల్త్ కి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ మునగాకు కూడా అండి సార్, అది ఏంటి అని అంటే టెస్ట్రోస్ట్రోన్ లెవెల్స్ ని అంటే 3 months మనం ½ స్పూన్ యూజ్ చేసుకుంటే కనుక విత్ ఇన్ 3 months లో చాలా వరకు మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఏదైతే అది కరెక్ట్ చేస్తూ టెస్ట్రోస్టెరాన్ లెవెల్స్ ఈజీగా పెంచుతుంది. అండ్ ఈవెన్ సర్క్యులేషన్ కి బాగా హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, క్లాట్స్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్ చేస్తూ. సో మనకి ఇన్ని ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, మనకి దేవుడు ఇచ్చినవి అనమాట. సో అది యూజ్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా దాంట్లో చేంజెస్ మీరు గమనించగలుగుతారు. ఈవెన్ మీరు విని ఉంటారు అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది, మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఇదేమి డాక్టర్నే కన్సల్ట్ చేసి డోస్ పెట్టుకోవాలంటే అలా ఏం లేదు. అశ్వగంధ 1 స్పూన్, అంత మించొద్దు ఆబ్వియస్లీ సార్. 1 స్పూన్ అట్లీస్ట్, మనకి బేసిక్ గా నాలెడ్జ్ తెలిసిందే కదా, 1 స్పూన్ మిల్క్ లో యాడ్ చేసుకొని తాగొచ్చు. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అంటే మరీ క్రానిక్ డిసీజ్ తో బాధపడితే తప్ప దానికి వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒక వేరే ఫార్ములా ఆఫ్ మెడికేషన్ ఇస్తాం, ఇవి లేని వాళ్ళకి ఒక ఫార్ములా ఇస్తాం. సో అలా ఉంటే మనం అలా కరెక్ట్ చేసుకోవచ్చు, అది ఓకే సార్. ఇంకోటి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పినట్టు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనం వింటూ ఉన్నాము. సో వాళ్ళకు కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పిన రెమెడీ పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది సార్. ఎందుకంటే ఇక్కడ చూస్తే వాటర్ మిలాన్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ దానికి గ్లైసమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువే, కానీ అంత ఈజీగా షుగర్స్ అయితే పెరిగిపోవు, గ్లూకోజ్ లెవెల్స్ అయితే పెరిగిపోవు. కొంచెం న్యాచురల్ షుగర్ కాబట్టి, ఫైబర్ ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి కొంత మనం సేవ్ అయిపోగలుగుతాం. మిగిలిన ఈ జ్యూసెస్ సెలరీ కానీ లేకపోతే ఈ లవంగాలు, ఇలాచి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఏవి డయాబెటీస్ని పెంచేవేం కావు. సో మునగాకు ఇంకా చెప్పాలంటే డయాబెటీస్ గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసే దానికి యూజ్ అవుతుంది. సో మునగాకు, అశ్వగంధ ఈవెన్ యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ అర్జున్ చాల్ పౌడర్ అంటారు, హార్ట్ టానిక్ అంటారు యూజువల్లీ ఆయుర్వేదిక్ దీంట్లో. సో అది ఆబ్వియస్లీ సెక్షువల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ షుగర్ కేన్ జ్యూస్ కూడా, ఇప్పుడు మనకి సమ్మర్ కదా, షుగర్ కేన్ జ్యూస్ కూడా మనకి సెక్షువల్ హెల్త్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తాగి చూడండి. షుగర్ కేన్ జ్యూస్ డయాబెటీస్ వాళ్ళకి పడుతుందా? ఈ డయాబెటీస్ పేషెంట్స్ కి షుగర్ కేన్ జ్యూస్ కొంచెం చూసుకునే మోడరేట్ గానే తీసుకోవాలి, ఎక్కువ కాదు. అండ్ ఈవెన్ నార్మల్ పర్సన్స్ అయినా కూడా 1 glass కి మించి ఎక్కువ తీసుకోవద్దు. ఆ 1 glass తీసుకోవడం పర్వాలేదు. షుగర్ పేషెంట్స్ కంటారా, ఇఫ్ మామూలుగా మనం అంటే మనకి నోరూరించే ఆ దాహం కలిగించే ఆ సాఫ్ట్ డ్రింక్స్, ఈ కోలాస్ అవన్నీ కంపేర్ చేసుకుంటే షుగర్ కేన్ జ్యూస్ పర్వాలేదు. ఎందుకంటే అందులో ఒక 200 ml బాటిల్లోనే ఆల్మోస్ట్ 7 to 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తారు. సో అంత కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఈ షుగర్ కేన్ జ్యూస్ న్యాచురల్ షుగర్ కాబట్టి ఈవెన్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచినా కొంత దాంతో బెటరే. సో కాబట్టి ఇది పర్వాలేదు. అందులో వాళ్ళు కూడా రెగ్యులర్ వద్దు, బట్ పర్వాలేదు, మిగిలిన వాళ్ళు రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఓకే సార్. అంటే ఎరెక్షన్ ప్రాబ్లం, అంగస్తమన సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి రెమెడీ పాటిస్తే, మన న్యాచురల్ గా దొరికే రెమెడీ పాటిస్తే వాళ్ళ ఆ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చో చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు కూడా చాలా చక్కగా వివరించారు. సో మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి వాళ్ళు మీరు చెప్పిన రెమెడీ పాటించి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడి వాళ్ళ దాంపత్య జీవితాన్ని సుఖంగా చేసుకుంటారని చెప్పి ఆశిద్దాం సార్. ఇంత మంచి రెమెడీ గురించి, ఇంత మంచి విషయాల గురించి మన ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్.